ఓం నమ శివాయ. భక్త కన్నప్ప అంటే ఎందుకు శివుడికి చాలా ఇష్టం? అసలు భక్త కన్నప్ప అనే పేరు ఎలా వచ్చింది? భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయవాడు ఉండేవాడు. చరిత్ర ప్రకారము శ్రీకాళహస్తి పరిసర ప్రాంతంలో అడవుల్లో సంచరిస్తూ వేటాడే జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటి నుండి తిన్నడు శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడుతుండేవాడు. ఒకసారి శివుడు తిన్నడు భక్తిని పరిశీలించడానికి తిన్నడు పూజ చేయడానికి వచ్చినప్పుడు శివలింగంలోని ఒక కంటి నుండి రక్తం కాచడం మొదలుపెట్టాడు. విగ్రహం కంటిలో నుంచి రక్తం కారటం భరించలేని తిన్నడు బాణం మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహము రెండో కంటి నుండి కూడా రక్తము కారడం ప్రారంభమైంది. అప్పుడు తిన్నడు అది చూసి శివలింగానికి కాలి బొట్నవేలును అడ్డుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడు కల్మషం లేని భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువలనే అతడికి తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. తన కన్నును ఈశ్వరునికి అమర్చినందుకు తిన్నడు భక్త కన్నప్పగా అయ్యాడు. ఈ విధంగా తిన్నడు భక్త కన్నప్ప అని పేరు పొందాడు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం నమ శివాయ.